సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ఫిలిం బ్రహ్మోత్సవం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా బ్రహ్మోత్సవం మూవీ తెరకెక్కుతుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ బ్రహ్మోత్సవం కావటంతో ఈ మూవీపై అంతటా హైప్ క్రియేట్ అవుతుంది. ఇక శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు ఎంతో శ్రద్ధతో చేస్తున్న సినిమా సైతం బ్రహ్మోత్సవం కావటంతో ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. మొదట ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు షూటింగ్ షెడ్యూల్స్ గందరగోళంలో పడ్డాయి. సినిమా షూటింగ్ 2 నెలలు ఆలస్యమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తరువాత మహేష్ బాబు పరిస్థితి చక్కదిద్ది అన్నీ సవ్యంగా జరిగేలా చూశాడు. అయితే మహేష్ ఇచ్చిన బూస్ట్కి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్కే గట్టి షాక్ ఇచ్చాడంట. ఇప్పటి వరకు ఈ సినిమా 60% షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మహేష్ తెలుసుకున్నాడు. షూటింగ్ ఆలస్యం అవుతుందని మహేష్ భావించాడు. కానీ తనకి తెలియకుండా శ్రీకాంత్ ఇంత వేగంగా షెడ్యూల్స్ ని పూర్తి చేస్తున్నాడని తెలుసుకోలేకపోయానని మహేష్ అంటున్నాడు. ఇక చెన్నైలో జనవరి 11 నుంచి 15 వరకు ఓ షెడ్యూల్ ఉంటుంది. తరువాత జరిగే ఫారిన్ షెడ్యూల్తో ఈ మూవీ పూర్తి షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్లే అని అంటున్నారు. ఇక పీవీపీ నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున సినిమాను నిర్మిస్తోంది. ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సో నేను అడిగాను తారక్ ఏంటి బాలేది మీది ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన నా ఫాదర్ బ్రదర్, ఆయన నా